హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. సో ఈరోజు అయితే మేము హాయిని తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. తన రియాక్షన్ చూద్దాం. హాయ్ చెప్పచ్చు. హాయ్ చెప్పు. హాయ్ మమ్మీ ఒక్కతే వస్తుంది అనుకుంటున్నావా? తను కంప్లైంట్ చేస్తుంది, రైమ్సే చెప్తున్నారు, పడుకోబెట్టలేదు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంకా మా తమ్ముడు కోసం అని చెప్పేసి చికెన్ తేవడానికి అని చెప్పేసి అటు నుంచి అంటే చికెన్ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ చూడండి అని నిషిక వాటితోటి ఎలా ఆడుతున్నారో. నిషిక అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది ఏది చూసినా కూడా. సో హెన్స్ని చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది అని అట్లా ఆడిపిస్తుంది అనమాట. సో క్యూట్ అనిపించి రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చేసి నేను ఫాస్ట్గా కొన్ని బౌల్స్ అయితే ఉంటే వాటిని కడిగేస్తున్నాను. ఎందుకు అంటే నేను మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి అండ్ అందులో ఒకటి వాకింగ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈ 1 month నేను డైట్ ఛాలెంజ్ పెట్టుకున్నాను అనమాట. సో చూడాలి ఎంత తగ్గుతానో తెలీదు. సో ఇక్కడ అయితే నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేసుకుంటే కష్టం కాబట్టి ముందే రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను. సో దట్ కొంచెం నానుతుంది, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఈ కార్తీక మాసంలో చికెన్ అంటే తినడం చాలామంది మానేస్తారు, బట్ మేము అంత పాటిస్తాము. కానీ ఎందుకో ఇంకా మా తమ్ముడి కోసం తేవాలనిపించింది, అందుకని తెచ్చాము. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అండ్ కార్తీక మాసంలో ఎంతమంది తినారో కామెంట్ కూడా చేయండి, ఎంతమంది తింటారో కామెంట్ చేయండి అన్నమాట. ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. నీకోసం చెరుకు ఒలిచిందా? హోంవర్క్ చేసావు మరి? తిన్నాక చేసావా? చెప్పు. వాకింగ్ చేయడానికి వచ్చినావు, మాట్లాడడానికి కాదు. ఫాస్ట్ నడువు అని. సిక్స్ అవుతుంది, 7 వరకు చేయాలి. ఓకేనా హనీ? నువ్వు రన్ చేయొద్దు, వాకింగ్ చేయాలి అంతే. ఓకే, నువ్వు 2 చేతులతో పట్టుకో. బాగుంది. నిష ఎట్లుంది? టర్న్ చేయి. అది బాయ్ నిష, బాయ్. సో గాయ్స్, వాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. స్టెప్స్ ఎక్కుతుంది మా నిషిక. చూడండి ఎంత కష్టపడుతుందో. వాళ్ళ అక్క కోసం అయితే చూస్తుంది అనమాట. వాళ్ళ డాడీని దాయ్ అని పిలుస్తుంది, బట్ వాళ్ళు రావట్లేరు అని చెప్పేసి కిందికే చూస్తుంది. అట్లా ఉంటుంది అనమాట తనతో.
సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చి ఒక 5 to 10 మినిట్స్ అట్లా కూర్చొని వాటర్ తాగి ఇంకా నెక్స్ట్ ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వాడి కోసం చికెన్ దోసకాయ చేస్తున్నాను అనమాట. సో నా స్టైల్లో సింపుల్గా ఎట్లా చేయాలో చూసేద్దాం. ఓకే, ఇంతకుముందుకైతే నేను రైస్ కడిగి పెట్టేసుకున్నాను కదా, ఆ వాటర్ ఉంపేసి మళ్ళీ ఫ్రెష్గా పట్టేయాలన్నమాట. సో అందుకని చూస్తున్నాను అలా ఫ్రెష్గా పట్టేసుకొని మా హస్బెండ్ ఇక్కడ నాకు మంచిగా అన్ని కటింగ్ చేసి ఇచ్చారనమాట. సో కటింగ్ ఎప్పుడు తనే చేస్తాడు. సో వెళ్ళేటప్పుడే నేను చికెన్ని ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాను, సో దట్ వాటర్ ఇంకుతాయి అని చెప్పేసి. అండ్ చికెన్ దోసకాయ కాబట్టి చాలా సింపుల్గానే అయిపోతుంది, ఈజీ ప్రాసెస్ కూడా. నేను ఎక్కువ పెద్ద ప్రాసెస్ అస్సలు చేయను, చాలా సింపుల్గా అయ్యేదే చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను. అండ్ కడాయి పట్టేసుకొని మంచిగా అది హీట్ ఎక్కాక ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్ వేస్తాను. నేను కర్రీ నార్మల్ వెజిటేబుల్స్ కంటే చికెన్లోకి నాన్ వెజ్లోకి కొంచెం ఎక్కువనే వేస్తాను అనమాట. సో దట్ నీసు వాసన రావు కర్రీస్. ఆయిల్ తక్కువ వేసామంటే మనం తినలేము అసలు. సో అంతే, ఆయిల్ హీట్ ఎక్కాక 2 లవంగాలు, దీంట్లో నీకు మసాలాలు ఏమి వేయట్లేదు. సో దట్ ఆయిల్లోనే కొంచెం అట్లా 2 లవంగాలు, 2 ఇలాచీలు అయితే వేసుకొని వేయించుకోవాలి. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి ఉందండి ఈ ఓసిడి, ఊరికే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం? నేనైతే ప్రతి దానికి హ్యాండ్ వాష్ చేస్తాను మంచిగా. ఇది నేను రైట్ హ్యాండ్తో వేస్తున్నాను, ఫ్రంట్ కెమెరా కాబట్టి కొంచెం లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తుంది అని చెప్పేసి అనుకోకండి, రైట్ హ్యాండే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఆనియన్స్ వేసేసుకొని మంచిగా వాటిని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. కర్రీ మొత్తం ఆయిల్లోనే చేస్తాను, అస్సలు సిమ్లో పెట్టుకొని అట్లా చేయను. ఎందుకంటే ఫ్రై అయితే సిమ్లో కొంచెం అట్లా వేయించుకోవాలి, కానీ కర్రీ కాబట్టి మనం ఎట్లా డెఫినెట్గా వాటర్ అయితే పోస్తాం కాబట్టి అవసరం లేదు సిమ్లో. సో అందుకనే ఫాస్ట్గా వేసేస్తున్నాను హైలో పెట్టేసుకొని. మా హస్బెండ్ ఎంత సన్నగా జరిగిందో, సో అందుకనే తననే చేయమంటాను, చాలా బాగా కట్ చేస్తాడు. సో అది వేగాక నేను ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఫ్రెష్గా పడుతున్నాను అనమాట. మనం ఎంత మసాలా వేసినా వేయకపోయినా అది ఫ్రెష్గా పడితే బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ ఇడ్లీకి నానబోసాను అనమాట. సో అది పట్టేస్తున్నాను, ఈ లోపు అది వేగుతుంది కదా అని చెప్పేసి. అవి వేగాక చికెన్ వేసేసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడ నేను ఇడ్లీకి అయితే మినపప్పుని మిక్సీ పట్టేసుకుంటున్నాను, మళ్ళీ మధ్యలో చికెన్ కలుపుతున్నాను అనమాట. సో మల్టీ టాస్కింగ్ అనమాట. నిజంగా వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది. సో అది అండ్ ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఆనియన్ టమాటా దోసకాయ వేసి క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో ఇక్కడ ఏం లేదు, చికెన్ మంచిగా ఫ్రై అయ్యాక
మనం దోసకాయ టమాటా వేసేసుకొని మగ్గనివ్వాలి. ఫస్ట్ అది ఎంత మగ్గితే అంత మంచిది. మగ్గించాక కారం 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకొని, నేను చూసారా టీ కప్తో 2 గ్లాసెస్ అయితే వాటర్ పోసాను. ఎందుకంటే కారం మనకి ఉడికితేనే బాగుంటుంది. కారం ఉడకపోతే మంచి ఫ్లేవర్ అనేది ఉండదు, కారం కారం అనిపిస్తుంది. కారం మనం ఎంత కుక్ చేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ దోసకాయ టమాటా కూడా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. సో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూసారా మంచి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా మసాలాలు ఏమి వేయట్లేదని చెప్పేసి. సో కొనుక్కొచ్చిన బయట దొరికిన మసాలా అయితే ఇక్కడ వేస్తున్నాను అనమాట. అండ్ ఎందుకు అంటే మనం దోసకాయ టమాటా వేస్తాం కాబట్టి ఓవర్గా ఆ ఫ్లేవర్, మనకు మసాలా ఎక్కువ అయిపోతే ఆ ఫ్లేవర్ అనేది రాదు. ఆ ఫ్లేవర్ రావాలి అంటే మనము దాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేయొద్దు. జస్ట్ బయట దొరికే మసాలా అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మైల్డ్గా ఉంటుంది. ఎక్కువ మసాలా వేసేస్తే ఏంటంటే మనకు ఆ దోసకాయ టమాటా ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టదు. సో అందుకని బయట దొరికే మసాలా వేస్తున్నాను నేను. అందుకని ముందే వేసేసుకున్నాను కదా లవంగాలు, ఇలాచి. సో చాలు అంత మసాలా ఈ చికెన్కి. సో మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. అన్నం అయితే ఉడుకుతుంది అండ్ కర్రీ అయితే అయిపోయింది. దోసకాయ చికెన్ అనమాట. Bye. So bye guys. Bye. 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 So ఇది guys ఇవాళ vlog అయితే. ఇంకా మళ్ళీ బ్లాగ్స్ కోసం అనుష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.